మీద ఉన్న మాతులు ఆనం రామనాయుడు గారు, నంద్యాల వరదరాజరెడ్డి గారు ముఖ్యమైన అవి కూడా మంజూరు తమకు చేస్తారని ఆశిస్తున్నాను సార్. అలాగే పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు ఈ గుడి క్షేత్రం మీద నాకు వారం 10 రోజుల నుంచి ఏమయ్యా ఎట్లా ఉంది ప్రోగ్రాం, ఎలా జరుగుతుంది, నేను లేని బయట ఉన్నా నన్ను రప్పించి ఈ ప్రోగ్రాం అంతా ఆర్గనైజ్ చేయమని బాగా ఇబ్బంది పెట్టారు సార్. ఈయనకు భక్తుల మీద ఉండే ఆలోచన, దేవుడి మీద ఉండే భక్తితో ఈ గుడి అభివృద్ధి కావాలనే ఏకైక లక్ష్యంతో దాదాపు ఇప్పటికి మీరంతా మంజూరు చేసి 20 కోట్ల రూపాయలు అంటే ఒక అపూర్వ ఘట్టం. మంత్రి గారు చెప్పిన లోపల దేవాలయం ఆధునికంగా బాగా అందంగా తీర్చిదిద్ది కట్టినారు. నిరంతరము భక్తులు దీని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని వారి జీవితాన్ని సార్థకం చేసుకునే పరిస్థితిలో ప్రజలందరూ విరిగా పాల్గొని దీన్ని చేసుకోవాలనేది ఒక ఆయన సంకల్పంగా చెప్తున్నారు మంత్రి గారు. కాబట్టి మనమందరం కూడా ఇంత పెద్ద దేవాలయంలో అత్యంత ఆధునికంగా నిర్మించిన దేవాలయాన్ని ఎక్కడ కూడా రాష్ట్రంలో లేనంత ఆధునికంగా నిర్మాణం చేసినారు. కాబట్టి నిరంతరము భక్తులు వచ్చి ఈ యొక్క దేవునికి కృపతో పార్కులు వాళ్ళు దగ్గర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సమయాభావం ఉంది కాబట్టి ఇంకొక ఊరికి ఎక్కడి నుంచి కూనూరు గ్రామానికి పోవాలి కాబట్టి మరి నేను ఇంతటితో సమావేశం ముగిస్తున్నాను. ఇప్పుడు మన గౌరవ మంత్రి గారి గురించి మధుసూదన్ రెడ్డి గారు ఆయన గురించి 2 మాటలు చెప్తారు. ఆయన జననము అవన్నీ ఒక 2 నిమిషాలు సార్. సౌమ్యులు, రాజకీయ సోదరులు, మాటలు, గౌరవనీయులు, మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఆనం రామనారెడ్డి గారు జూలై 10, 1952 నెల్లూరు జిల్లాలో శ్రీ ఆనం వెంకటరెడ్డి ధర్మపత్ని శ్రీమతి ఆనం శాంతమ్మ దంపతులకు జన్మించడం జరిగింది. విద్యావంతుడైన మన గౌరవ మంత్రివర్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బ్యాచులర్ ఆఫ్ కామర్స్ మరియు బ్యాచులర్ ఆఫ్ లా డిగ్రీ పొందడం జరిగింది. తొలినాళ్ళ నుండి రాజకీయ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చిన మన మంత్రివర్యులు తొలిసారిగా 1923లో నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికవ్వడం జరిగింది. ఆ తరువాత వరుస క్రమంలో 1985, 1999, 2004, 2009, 2019, 2024 కలిపి మొత్తం 7 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అందుకే నేను రాజకీయ ధురంధుడని ఆ పేరు పిలవడం జరిగింది. అలాగే 1983, 1985, 2007, 2009, 2010, 2024 వరకు మొత్తం ఇప్పటికి కలిపి 6 సార్లు కేబినెట్ మంత్రిగా సేవలు అందించారు. అది ఆయన రాజకీయ నిబద్ధతకు, రాజకీయ చతురతకు నిదర్శనమని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్రీ చెన్నకేశవ, శ్రీ సంజీవరాయ మరియు శ్రీ భీమలింగేశ్వర దేవస్థానంలో అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపి మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మా మంత్రివర్యులకు మా కమిటీ తరఫున మేము కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి కుంభాభి మహోత్సవానికి చేసిన మా మంత్రివర్యులకు మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఇప్పుడు మనము ఎంతగా ఎదురు చూస్తున్నా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారెడ్డి గారిని మాట్లాడవలసిగా కోరుచున్నాము. ధన్యవాదాలు సార్. ఆహుతులైనటువంటి దైవ సేవకులకు, భక్తులకు, మహిళలకు, పెద్దలకు, మీడియా మిత్రులకు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవనీయులు, సీనియర్ శాసనసభ్యులు, పెద్దలు శ్రీ వరదరాజరెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి ఆలయ కమిటీ చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు, అనేక మంది ప్రజాప్రతినిధులు, మా దేవాదాయ శాఖ అధికారులు అందరికీ పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక
నూతన అనుభూతి, ఒక కొత్తదనం. జీవితంలో అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచే చూస్తూ వచ్చాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి మేలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాల్ రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి కాలం నాటి రాజకీయాలను చూశాను. మధ్యకాలంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సమయం చూశాను. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి సమయం, ఈనాటి మన ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన అందించేటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ మేమందరం పనిచేస్తూ ఉన్నాం. ఒక విధంగా మనం ఆలోచన చేస్తే 5 దశాబ్దాల రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది, 4.5 దశాబ్దాల రాజకీయం నాది, వరదరాజుల రెడ్డి గారిది స్నేహం కూడా. వారు రాజకీయ స్నేహం అంటారు, కానీ నేనైతే రాజకీయ పెద్దరికం వరదరాజుల రెడ్డి గారిది. ఆయనతో కలిసి నడిచేటువంటి అవకాశం రాజకీయాల్లో నాకు రావడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి చెప్పక తప్పదు. ఎన్నోసార్లు, ఎన్నో దశాబ్దాలుగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులుగా ఉన్న ఒకరిపైన ఒకరికి గౌరవం, మర్యాద, ఆ పెద్దరికం ఎప్పటికీ తరిగిపోవు, చెరిగిపోయినట్టు. కానీ ఈరోజు ఈ ఆలయం వెల్లాల గ్రామం, నా స్వగ్రామం, మీరు రావాలి అక్కడికి. ఈ ఆలయం మీరు వచ్చిన తర్వాతనే నిధులు మంజూరు చేశారు, నిర్మాణం పూర్తయింది, మరొక నిర్మాణానికి శంకుస్థాపన చేయాలి, మీరు రావాలి అని చెప్పి పదే వరదరాజుల రెడ్డి గారు నాకు కోరడం జరిగింది. అన్ని ఆలయాలకి వెళ్ళాలని ఉన్నా కొన్ని ఆలయాలకి వెళ్ళలేను, పెద్దవాళ్ళు మీరుండగా నేనెందుకు, మీరే చేయండి, మీరుంటే నేను ఉన్నట్టే అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కానీ పట్టుబట్టి మీరే రావాలి అన్నారు. నాకు తెలిసి మన రాయలసీమ జిల్లాల్లో నెట్టికంటి వీరాంజనేయ స్వామి, అలాగే గండి వీరాంజనేయ క్షేత్రం, ఇవాళ వెల్లాల సుబ్బరాయని యొక్క సంజీవరాయని క్షేత్రం, ఇలా ఒకటొకటిగా ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించేటువంటి అవకాశం, ఆ ఆలయాల్లో పూజాది కార్యక్రమాలను వీక్షించి ఆలయాల నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం దాదాపుగా 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ సంవత్సరం, ఈ సందర్భంలో, ఈ ప్రభుత్వంలో నాకు కలిగింది అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా పెద్ద శాఖలు చేశాను, పెద్ద పదవులు చేశాను. వాటన్నిటితో పోలిస్తే దేవాదాయ శాఖ మంత్రిగా ఎన్ని పుణ్యక్షేత్రాలను చూసేటువంటి మహద్భాగ్యం, ఒక శక్తివంతమైనటువంటి ఆశీస్సులు నాకు ఇప్పుడు కలగడం అనేటువంటిది, ఇది నా భాగ్యంగా, నా ఆశీర్వచనంగా, భగవంతుడిచ్చిన అవకాశంగా నేను దీని గురించి చెప్పుకోక తప్పదు. మంత్రులుగా మేము ఏ దేవాలయానికి వెళ్ళినా గౌరవ మర్యాదలకు ఎక్కడా తక్కువ ఉండదు. ఏ ఆలయానికి వెళ్ళినా, శాసనసభ్యుడిగా వెళ్ళినా, మంత్రిగా వెళ్ళినా ఆ గౌరవం అయితే దక్కుతుంది. కానీ దేవాదాయ శాఖ మంత్రిగా ఒక ఆలయంలో స్వామివారి సేవకులుగా మేము అక్కడికి రావడం అనేది ఇది ఒక మహత్తరమైనటువంటి అదృష్టమనే చెప్పుకోవాలి. ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో పెద్దలు వరదరాజుల రెడ్డి గారు ఈ యొక్క చెన్నకేశవ స్వామి, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వామి దేవస్థానాలు వెల్లాల క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీ మధ్యలో నిలబడి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు.
ఈరోజు ఒక ఆలయం పూర్తయింది, కుంభాభిషేకం జరిగింది. ఇవాళ నిన్నటి ఉదయం నుంచి కూడా మరి భగవంతుని యొక్క అనుగ్రహం అనుకుంటాను, దేవాదాయ శాఖలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి శ్రీవాణి భజన మందిరాల్లో ఒకటైన గంగమ్మ ఆలయాన్ని నిన్న నా నియోజకవర్గంలో శంకుస్థాపన చేశాను. ఈరోజు ఉదయం ప్రొద్దుటూరుకు వచ్చేటప్పటికి నిన్ననే మన శృంగేరి పీఠాధిపతి వారు ప్రారంభించినటువంటి గంగమ్మ ఆలయంలో ఆ తల్లి దీవెనలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చినప్పుడు కుందు నది ప్రాంతంలో సంజీవరాయని యొక్క క్షేత్రంలో ఈ వెల్లాలలో వారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇదొక అవకాశం. అలాగే పోయిన మాసంలోనే గండి క్షేత్రంలో పాపాగ్ని నదీ తీరాన అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి యొక్క అక్కడ కుంభాభిషేకంలో పాల్గొంది. ఇది బహుశా ఏ ఒక్కరికి దక్కేటువంటి అవకాశాలు కాదు. ఇంత గొప్ప అవకాశం మరి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా నాకు అవకాశాలు దక్కాయి. రాబోయే రోజుల్లో ఇంకా అనేకం ఉన్నాయి, మొదలు పెట్టాం, పూర్తవుతూ ఉన్నాయి. పూర్తయిన దగ్గరంతా కూడా వాళ్ళ ఆహ్వానాల మేరకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. 3 మాసాల క్రితం వచ్చినప్పుడు పుష్పగిరి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని చూసి దాని పునర్నిర్మాణానికి కావాల్సినటువంటిది కమలాపురం శాసనసభ్యులు కోరితే చేద్దామని చెప్పి హామీ ఇచ్చాం. పుష్పగిరి పీఠాధిపతులు ఆశ్రమానికి రావాలి అంటే రాబోయేటువంటి మాసాల్లో ఒకరోజు వస్తానని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రాయలసీమ గతంలో ఎలా ఉన్నా సరే ఇవాళ తిరిగేది రతనాల సీమగా మారాలని, పచ్చని ప్రాంతంగా దీన్ని దేవదేవేరులు నడయాడేటువంటి ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం, మొదలుపెట్టాం. ఇది ఇంకా కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో రాయలసీమ రతనాల సీమగా సాక్షాత్తు దేవదేవేరులు ఇక్కడ నడయాడేటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిరంతరం శక్తివంతమైనటువంటి కృషిని మేము అందించడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. ఆలయం పూర్తయింది, కుంభాభిషేకం జరిగింది, స్వామివారి దర్శనము అయింది. బయటకు వచ్చాక చెన్నకేశవ స్వామి ఆలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి అని అంటే భూమి పూజ ఇవాళ చేశాం. 4 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అని అడిగితే ఇప్పటికే 80 లక్షల రూపాయలు ఆలయ నిధుల నుంచి అనేక మంది దాతలు ముందుకొచ్చి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్లో 80 లక్షల రూపాయలు వాళ్ళు ఇస్తే 3,20,00,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం CGF అకౌంట్ నుంచి దేవాదాయ శాఖ నుంచి ఇవాళ మంజూరు చేసి పని మొదలు పెడుతూ ఉన్నాం. ఈ 2 ఆలయాలు ఇంకా పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలి అంటే ఇంకా 8 కోట్లు కావాలంటున్నారు. వరదరాజులరెడ్డి గారు పెద్ద ఆయన, ఇద్దరం ఒకేసారి, ఆయనకన్నా 2 సంవత్సరాల ముందు నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పెద్ద ఆయననే అంటాం మేము ఎప్పుడు. ఆయన ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత గుడిలో ఇంకా 8 కోట్ల రూపాయలు కావాలని దేవస్థానం వాళ్ళు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. దీనికి అవసరమైనటువంటి మా భాగస్వామ్యం కూడా మేము ఇచ్చేస్తాం, మీరు కొరవ డబ్బు ఇవ్వండి అని చెప్పి కూడా చెప్పారు. మామూలుగా మేమేమంటామంటే మీరు 20% కట్టాలి కదా, అది కట్టండి ముందు, తర్వాత నేను మంజూరు చేస్తాను. ఎందుకంటామంటే కొంత సమయం వస్తుంది, 1 సంవత్సరం గడుస్తుంది, ఇంత పెద్ద మొత్తం వీళ్ళు కట్టడం ఆలస్యం అవుతుందిలే అని మేము ఆ మాట చెప్పి కొంచెం తప్పించుకుంటాము ఉంటాం. కానీ నాకు అవకాశం లేదు ఈ ఊళ్ళో. వీళ్ళందరూ ముందే మేము కట్టేశాము కొరవ దిగు అంటున్నారు.
ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి మన ఈ వెల్లాల ప్రాంతంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం. నాకు వరదరాజుల రెడ్డి గారంటే అత్యంత గౌరవం. ఇవాళ వారు ఏది అడిగారో దాన్ని పూర్తి స్థాయి ప్రణాళికలన్నీ తీసుకొని ప్రభుత్వానికి నివేదికలు తెప్పించి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంచి శాసనసభ్యులు పెద్దలు వరదరాజుల రెడ్డి గారు, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ, మీ అందరి ఆశయం కూడా అదే అనే ఉద్దేశంతో త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు సార్. మా కమిటీ తరఫున మరొకటో అయితే ఆలస్యం అవుద్దని చెప్పేవాడిని, కానీ మీరు అడిగేది గుడి. సాక్షాత్తు ఈ ప్రాంతంలో భగవత్ సాన్నిధ్యం కావాలి, మా అందరికీ ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం ఎదగాలి, ప్రతి కుటుంబం దైవ సేవలో ఉండాలని కోరే మీ కోరికని ఏ ఒక్కరూ కాదనలేరు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుంది, నా శాఖ మీతో కలిసి పనిచేస్తుందని చెప్పి నేను మీ అందరికి కూడా ఈరోజు తెలియజేసుకుంటాను. ఇక ఈనాడు మీరు అడిగినవన్నీ చెప్పాను. ఈ 2 సంవత్సరాలు 24 మాసాలైంది నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖ ఇచ్చి, ఈ శాఖలో నువ్వు పనిచేయని చెప్పినప్పుడు చాలామంది అన్నారు, దేవాదాయ శాఖలో ఏముంటుంది, నువ్వు పెద్ద శాఖలు చేసి వచ్చావు, ముఖ్యమంత్రి శాఖలతో సమానమైన శాఖలు చేశావు, దేవాదాయ శాఖలో ఏముంటుంది, నువ్వేం చేస్తావు, ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, అందుకే ముఖ్యమంత్రి గారు నీకు ఈ పదవి ఇచ్చారు అన్నారు. కానీ ఇవాళ పని చేస్తూ ఉంటే లోతు తెలియడం లేదు. ఈ యొక్క శాఖ యొక్క లోతు అనంతం, ఎంత పోయినా పోతూనే ఉంది తప్ప ఇది ఇక్కడికి ఆగుతుందనేటువంటి మాట మాత్రం లేదు. ఈరోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులందరూ ఒక ఎన్నికల ప్రణాళికనిచ్చారు. ఆ ఎన్నికల ప్రణాళికలో ఈ దేవాదాయ శాఖ గురించి కూడా కొన్ని చెప్పడం జరిగింది. మీ అందరి ముందు చెప్పుకోవాలి. గతంలో ఏ సందర్భంలో కూడా ఇటువంటి అన్నీ చెప్పి ఉండదు, ఈరోజు చెప్తాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాయలసీమలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఏమి జరుగుతుంది, ఏమి మాట ఇచ్చాం, ఏ హామీలు నెరవేర్చుకున్నామని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అందరికీ తెలుసు, సూపర్ 6లు అన్నారు, అవన్నీ కూడా పూర్తయినాయి. మహిళా శక్తి అన్నారు, ముందుకు సాగుతా ఉన్నారు, ఇలా అనేకం చేశారు. కానీ ఈ శాఖ గురించి చెప్పాల్సి వస్తే, గతంలో ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం దేవాలయాల్లో, ఊరికొక గుడి ఉంది మనకి, ప్రతి ఊర్లో ఒక చిన్న గుడి ఉంటుంది, ఒక రామాలయం ఉంటుంది, ఒక అమ్మవారు ఉంటారు, పోలేరమ్మ ఉంటుంది, లేకుంటే మరొక రకమైనటువంటి శివక్షేత్రాలు ఉంటాయి. కానీ చివరిగా దీపం పెట్టే దిక్కు లేదు అక్కడ. వాస్తవం లేకుంటే ఉన్న గ్రామ పెద్దలో స్థితిపరులో కానీ పరిపాలకులుగా ఉంటే వాళ్ళు కొంత చేస్తున్నారు. దీపం వెలిగించలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆలయాలు, అనేక ఆలయాలు ఇవాళ ఈ రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అలాంటివి లెక్క చూస్తే దాదాపు 822 ఆలయాలు ఇప్పటికే మేము ధూపదీప నైవేద్యం ఇవ్వడానికి ఏర్పాటు చేశాం. దానికి ఆ విధంగా చేస్తూ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. కడప జిల్లాలో ఈరోజు 8